పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకండి, ఇది పెను ప్రమాదం. చిన్న పిల్లలలో డీహైడ్రేషన్ను వెంటనే పరిష్కరించకపోతే అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వైరల్ జ్వరం, విరేచనాలు, వాంతులు, అధిక వేడి నుండి అలసట డీహైడ్రేషన్కు ప్రధాన కారణాలు. ఇంకా నిరంతర డీహైడ్రేషన్ మూత్రపిండాలు, గుండెపై ఒత్తిడి, బలహీనత, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది శరీరంలో ఉప్పు, ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది పిల్లల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ఇది తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన, పొడి చర్మం వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా దారితీస్తుంది. చిన్న పిల్లలలో డీహైడ్రేషన్ లక్షణాలు క్రమంగా లేదా అకస్మాత్తుగా కనిపించవచ్చు. పిల్లవాడు తగినంత నీరు తాగకపోతే లేదా మూత్రం తక్కువగా లేదా కేంద్రీకృతమై ఉంటే ఇది డీహైడ్రేషన్ మొదటి సంకేతం. అదనంగా నోరు, పెదవులు పొడిబారడం, కళ్ళు లోపలికి పోవడం, పొడిబారిపోవడం, చర్మ స్థితిస్థాపకత తగ్గడం కూడా డీహైడ్రేషన్ సంకేతాలు. అలసట, చిరాకు, ఆకలి తగ్గడం లేదా తక్కువ తినడం కూడా సాధారణ లక్షణాలు. పిల్లలలో డీహైడ్రేషన్ లక్షణాలు వారి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. కానీ సాధారణంగా దాహం, పొడి నోరు, తక్కువ మూత్ర విసర్జన, అలసట, కన్నీళ్లు లేకపోవడం లేదా తక్కువగా రావడం, లేదా శిశువులలో తల పైభాగంలో మృదువైన ప్రదేశం, ఫాంటనెల్, ఉబ్బినట్లు కనిపించడం వంటివి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో చర్మం చల్లగా, జిగటగా మారడం, స్పృహ కోల్పోవడం వంటివి కనిపిస్తాయి. తీవ్రమైన నిర్జలీకరణం వల్ల పిల్లలు నీరసంగా, మూర్ఛగా లేదా తల తిరుగుతున్నట్లు అనిపించవచ్చు. కొన్నిసార్లు వాంతులు లేదా విరేచనాలు వేగంగా నీటి నష్టానికి కారణమవుతాయి. లక్షణాలు వెంటనే కనిపిస్తాయి. తల్లిదండ్రులు ఈ సంకేతాలకు శ్రద్ధ వహించాలి. వారి బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి సకాలంలో నీరు, నోటి రీహైడ్రేషన్ లవణాలు, ఓఆర్ఎస్, తేలికపాటి ఆహారాన్ని అందించాలి. ఎలా నివారించాలి? బిడ్డకు రోజంతా క్రమం తప్పకుండా నీరు లేదా ద్రవాలు ఇవ్వండి. వేడి, తేమ సమయాల్లో, ముఖ్యంగా క్రీడల తర్వాత తరచుగా నీరు ఇవ్వాలి. వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు ఓఆర్ఎస్ వాడండి. పిల్లలకు తేలికైన, జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వండి. ఆకలి, మూత్ర విసర్జన, చర్మ పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షించండి. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. డాక్టర్ సలహా మేరకు ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్లు ఇవ్వండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.